Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video, we are going to discuss about inverse of a matrix by using Gauss-Jordan method. Inverse of a matrix by elementary transformations or inverse by a Gauss-Jordan method. We can find the inverse of a non-singular square matrix using elementary row operations only. This method is known as Gauss-Jordan method. Non-singular matrix అంటే that A అనేది not equal to 0, so దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. మనం ఇదే ఏ మ్యాట్రిక్స్ కానీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని రిటర్న్మెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఓన్లీ రో ఆపరేషన్స్ అప్లై చేసి బై యూజింగ్ గాస్-జార్డాన్ మెథడ్ ని ఓన్లీ రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీని ఒక వర్కింగ్ రూల్, సపోజ్ capital A is a non-singular matrix of order n, we write A is equal to INA. మన ఏ మ్యాట్రిక్స్ కి ఏదైనా సరే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే సేమ్ మళ్ళీ మనకి సేమ్ ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. Now we apply the elementary row operations only to the matrix A, and the prefactor IN of the RHS will do this till we get an equation of the form IN is equal to BA. ఈ ఏ మ్యాట్రిక్స్ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కన్వర్ట్ అయ్యేలాగా రో ఆపరేషన్స్ అనేవి అప్లై చేసేది ఐఎన్ అవుతుంది. అలానే ఈ ఐ మ్యాట్రిక్స్ కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రో ఆపరేషన్స్ అప్లై చేస్తాం, అది ఎప్పుడు బి మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ బి అనేది ఈ ఏ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ అవుతుంది. ఈ ఏ మ్యాట్రిక్స్ అలానే ఉంచాం, దీన్ని ఏం చేయం. ఈ రో ఆపరేషన్స్ అనే ఏ మ్యాట్రిక్స్ అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మాత్రమే అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఈ ఏ మ్యాట్రిక్స్ అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేలాగా రో ఆపరేషన్స్ అప్లై చేస్తాం. అలా అప్లై చేసినప్పుడు మనకి ఇలా ఒక బి మ్యాట్రిక్స్ వస్తుంది. బి అనేది ఏ యొక్క ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇద్దాం, మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ బై గాస్-జార్డాన్ మెథడ్ వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 1 3 3 1 4 3 1 3 4. ఈ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఏ ఆగ్మెంటెడ్ ఐ ఇలా తీసుకొని వస్తున్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండ్ మనకి ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ రెండింటికి రో ఆపరేషన్స్ అప్లై చేసి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. 1 3 3 1 4 3 1 3 4 3/3. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3 ఆర్డర్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 3/3 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 1 0 0 0 1 0 0 0 1. ఈ మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లా కన్వర్ట్ చేసుకున్నాం. రో ఆపరేషన్స్ అప్లై చేసినప్పుడు ఈ మ్యాట్రిక్స్ కి రెండింటికి కూడా సేమ్ రో ఆపరేషన్స్ అనేవి అప్లై చేయాలి. ఫస్ట్ వన్ అలానే ఉంచుకుంటున్నా 1 3 3 1 0 0. బై యూజింగ్ ఫస్ట్ రో యూజ్ చేసి ఈ టర్మ్ 0 చేస్తున్నాం చూడండి. R2 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. సో R2 మైనస్ R1 చేస్తే 1 మైనస్ 1 0 4 మైనస్ 3 1 3 మైనస్ 3 0 0 మైనస్ 1 మైనస్ 1 1 మైనస్ 0 1 0 మైనస్ 0 0. నెక్స్ట్ R3 ఈ టర్మ్ 0 చేద్దాం బై యూజింగ్ ఫస్ట్ రో. సేమ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో R3 మైనస్ R1 చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. 1 మైనస్ 1 0 3 మైనస్ 3 0 4 మైనస్ 3 1 0 మైనస్ 1 మైనస్ 1 0 మైనస్ 0 0 1 మైనస్ 0 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఈ 2 టర్మ్స్ మనం ఎలిమినేట్ చేస్తే 0 చేస్తే ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయిపోతుంది చూడండి. సో అందుకోసం అని చెప్పని ఈ సెకండ్ రో యూజ్ చేసి ఈ టర్మ్ 0 చేస్తా, థర్డ్ రో యూజ్ చేసి ఈ టర్మ్ ని 0 చేస్తా చూడండి. R1 మైనస్ 3 R2 చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. R1 1 మైనస్ R1 3 మైనస్ 3 ఇంటూ R2 టర్మ్ 1 3 మైనస్ 3 0 అవుతుంది. సో 1 మైనస్ 3 ఇంటూ 0 అంటే 1 వస్తుంది టర్మ్. 3 మైనస్ 3 0. నెక్స్ట్ ఈ 3 అలానే ఉంచుకుందాం. నెక్స్ట్ సేమ్ దీన్ని కూడా అప్లై చేద్దాం. 1 మైనస్ 3 ఇంటూ మైనస్ 1 1 మైనస్ 3 ఇంటూ మైనస్ 1 1 ప్లస్ 3 ఈ టర్మ్ 4 అవుతుంది. నెక్స్ట్ 0 మైనస్ 3 ఇంటూ 1 అంటే మైనస్ 3. ఈ టర్మ్ 2 0 నాటి ఈ టర్మ్ 0 అయిపోతుంది. 0 1 0 మైనస్ 1 1 0 0 0 1 మైనస్ 1 0 1. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేస్తే బై యూజింగ్ థర్డ్ రో. ఈ థర్డ్ రో యూజ్ చేసి ఈ టర్మ్ 0 చేస్తా చూడండి. R1 ని ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో R1 మైనస్ 3 R3 చేస్తా చూడండి. R1 టర్మ్ ఈ టర్మ్ చూడండి
3 minus 3 into R3 term, ఈ term 1. 3 minus 3 0 అవుతుంది. సో ఈ రో ఆపరేషన్ మనకి అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ 1 ఉంది. 1 minus 3 into ఈ 0, 3 into 0 0, 1 minus 0 1. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. 0 minus 3 into 0 అంటే 0 minus 0 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. 3 minus 3 into 1 ఈ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ 4 minus 3 into minus 1 అంటే 4 plus 3 ఈ టర్మ్ 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ minus 3 minus 3 into 0, 3 into 0 ఈ టర్మ్ 0 అవుతుంది. minus 3 minus 0 అంటే minus 3. ఇక్కడ 0 ఉంది. 0 minus 3 into 1 అంటే minus 3 అవుతుంది. నెక్స్ట్ మిగతా టర్మ్స్ అన్ని యాజ్ యూజువల్ అనే రాద్దాం. 0 1 0 minus 1 1 0 0 0 1 minus 1 0 1. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయింది. ఇది ఒక బి మ్యాట్రిక్స్ అయింది. ఈ బి మ్యాట్రిక్సే మనకి ఏ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ అవుతుంది. సో A inverse is equal to 7 minus 3 minus 3 minus 1 1 0 minus 1 0 1. ఇలా బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ యూజ్ చేసి ఇచ్చిన మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లోనే 4/4 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. A is equal to minus 1 minus 3 3 minus 1 1 1 minus 1 0 2 minus 5 2 minus 3 minus 1 1 0 1. ఈ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ A is equal to I4A. ఓకే, ఏ మ్యాట్రిక్స్ కి సబ్స్టిట్యూట్ చేద్దాం. minus 1 minus 3 3 minus 1 1 1 minus 1 0 2 minus 5 2 minus 3 minus 1 1 0 1 is equal to ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది 4/4 మ్యాట్రిక్స్ కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 4/4 తీసుకున్నాం. 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 ఇంటూ ఈ ఏని ఇలానే ఉంచుకుంటాం. దీన్ని ఏం చేంజ్ చేయట్లేదు. దీనికి రో ఆపరేషన్స్ అప్లై చేసి ఈ మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ చేస్తుంది. చూడండి, is equal to first R1, so R2. ఈ టర్మ్స్ ని 0 చేస్తా బై యూజింగ్ ఫస్ట్ రో యూజ్ చేసి ఈ టర్మ్స్ ని 0 చేస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది. సో R2 ప్లస్ R1 చేస్తే ఈ టర్మ్ 0 అవుతుంది. 1 -1 అంటే టర్మ్ 0 అవుతుంది. ఫస్ట్ రో అలానే రాసుకున్నాం. -1 -3 3 -1 1 0 0 0 1 -1 అంటే 0 1 -3 -2 -1 plus 3 2 0 -1 -1 0 1 0 plus 1 1 1 plus 0 1 0 plus 0 0 0 plus 0 0. నెక్స్ట్ R3, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -1 ఉంది. దీనికి R3 ప్లస్ 2R1 చేస్తుంది. ఇక్కడ -1 ఉంది కాబట్టి -2, ఇక్కడ 2 ఉంది. 2 minus 2 4 అవుతుంది. 2 తోటి మల్టిప్లై చేస్తే రోని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే సో 2 plus 2 into -1 అంటే 2 minus 2 0 అవుతుంది. -5 plus 2 into -3 అంటే -5 -6 అవుతుంది. ఇది -11. నెక్స్ట్ 2 plus 2 into 3 అంటే 2 plus 6 ఈ టర్మ్ 8 అవుతుంది. నెక్స్ట్ -3 plus 2 into -1 -3 -2 -5 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ 0 ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉంది. సో R4 ని R4 minus R1 చేద్దాం. -1 of -1 0 అవుతుంది. 1 minus of -3 అంటే -, ప్లస్ అవుతుంది. 1 plus 3 4 అవుతుంది. 0 minus 3 అంటే -3 1 minus of -1 అంటే +2 అవుతుంది. సారీ, ఇక్కడ R3 దీనికి రో అప్లై చేయాలి. R3 plus 2R1 0 plus 2 0 plus 2 into 0 0 1 plus 2 into 0 0 0 plus 0 0 అవుతుంది. నెక్స్ట్ దీనికి R4 minus R1 0 minus 1 -1 0 minus 0 0 0 minus 0 0 1 minus 0 1. ఓకే, నెక్స్ట్ బై యూజింగ్ సెకండ్ రో యూజ్ చేసి ఈ టర్మ్ 0 చేద్దాం. ఓకే, -1 -3 3 -1 0 -2 2 -1 0 -11 8 -5. సారీ, ఈ రోజు మనం ఇక్కడ 0 చేయాలి కదా.
ఇక్కడ కూడా ఫస్ట్ 2 రోస్ అలానే ఉంచుదాం 1 0 0 0 1 1 0 0. ఈ టర్మ్ 0 అవ్వాలి అంటే R3 ని 2R3 minus 11 R2 చేస్తే 0 అవుతుంది. 2 into R3 ఇదంతా minus 11 minus 11 into ఈ టర్మ్ minus 2 minus minus 22 minus into minus plus 22 minus 22 plus 22 0 అవుతుంది. సో ఈ టర్మ్ యూజ్ అవుతుంది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0. 0 into 2 0 minus 11 into 0 0 0 minus 0 0 11 into 11 into minus minus 11 into 2 minus 22 minus 11 into minus 2 minus 22 minus 22 minus minus 22 0. Next 2 into 8 minus 11 into 2 16 minus 22 minus 6. Next minus 2 into minus 5 minus 11 into minus 1 minus 10 plus 11 value 1. Same దీని కూడా సేమ్ అప్లై చేద్దాం. 2 into 2 4 minus 11 into 1 11 into 1 4 minus 11 minus 7. Next 0 into 2 0 minus 11 into 1 minus 11 1 2 into 1 minus 11 into 0 2. Next 0 into 2 minus 11 into 0 0 minus 0 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ చేసుకున్నాం ఈ క్యాలిక్యులేషన్ అంతా. కొంచెం లెంతీగా ఉంటుంది కానీ ఈజీగానే ఉంటుంది. రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయడం వస్తే ఈ సింప్లిఫికేషన్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూడండి ఇది. ఓకే, నెక్స్ట్ R4 ఈ టర్మ్ 0 చేద్దాం బై యూజింగ్ దిస్. R4 ప్లస్ 2R2 చేస్తే చూడండి R4 వాల్యూ 4 ప్లస్ 2 ఇంటూ R2 మైనస్ 2 చేస్తే 4 మైనస్ 4 0 టర్మ్ అవుతుంది. సో ఈ రో ఆపరేషన్ అప్లై చేయొచ్చు మనం. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఏ టర్మ్స్ మల్టిప్లై చేసి యాడ్ చేసిన సార్ ఈ టర్మ్ 0 అనే వస్తుంది. నెక్స్ట్ 4 ప్లస్ 2 ఇంటూ మైనస్ 4 మైనస్ 4 0. నెక్స్ట్ minus 3 plus 2 into 2 minus 3 plus 4 1 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ 2 plus 2 into minus 1 ఈ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ దీన్ని కూడా ఇటువైపు కూడా సేమ్ ఆపరేషన్ అప్లై చేద్దాం. అప్లై చేస్తే 0 minus 1 plus 2 into 1 minus 1 plus 2 1 అవుతుంది. నెక్స్ట్ 0 ప్లస్ 2 ఇంటూ R2 ఈ 1 అంటే ప్లస్ 2 అవుతుంది. నెక్స్ట్ 0 ప్లస్ 2 ఇంటూ R2 అంటే ఈ టర్మ్ 0 0 ప్లస్ 0 0 అవుతుంది. నెక్స్ట్ 1 ప్లస్ 2 ఇంటూ ఈ టర్మ్ 0 0 1 ప్లస్ 2 ఇంటూ 0 2 ఇంటూ 0 0 1 ప్లస్ 0 1 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేయాలి బై యూజింగ్ R2 యూజ్ చేసుకొని ఈ టర్మ్ 0 చేస్తే చూడండి. R2 సార్ R1 ని కొంచెం దగ్గర రాద్దాం. R1 ని R1 2R1 ప్లస్ మైనస్ 3R2 చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది చూడండి. 2 ఇంటూ R1 మైనస్ 3 మైనస్ 3 ఇంటూ R2 అంటే మైనస్ 2 మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అవుతుంది. ఈ టర్మ్ 0 అయిపోతుంది. సో ఈ రో ఆపరేషన్ మనం యూస్ చేయొచ్చు. సో మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 మైనస్ 3 ఇంటూ 0 0 3 ఇంటూ 0 0 మైనస్ 2 మైనస్ 0 మైనస్ 2 ఈ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 2
3 into 2 6 minus 6 ఈ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ 2 into -1 minus 3 into -1 అంటే -2 plus 3 ఈ టర్మ్ 1 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ కి అప్లై చేద్దాం. 2 into 1 minus 3 into 1 2 minus 3 minus 1. Next 2 into 0 minus 3 into 1 2 into 0 0 0 minus 3 minus 3. నెక్స్ట్ ఈ టర్మ్ 2 టర్మ్ 0 ఉన్నట్టు ఈ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏ రో ఆపరేషన్ అప్లై చేసినా సరే ఈ టర్మ్ కూడా 0 అవుతుంది. మిగతా టర్మ్స్ అలానే రాసుకున్నాం. 0 -2 2 -1 0 0 -6 1 0 0 1 0. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 1 0 0 -7 -11 2 0 1 2 1 2 0 1. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేయాలి. అలానే ఈ టర్మ్ 0 చేయాలి బై యూజింగ్ R3 యూజ్ చేసి 0 చేస్తుంది. అంటే ఫస్ట్ రో అలానే రాసుకున్నాం. 1 2 0 0 1. నెక్స్ట్ -1 3 0 0 R2ని ఈ టర్మ్ 0 చేయాలి అంటే 3R2 ప్లస్ R3 వేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. 3 into R2 టర్మ్ 2 ప్లస్ R3 అంతా -6 ప్లస్ 6 -6 0 అవుతుంది. సో ఈ రో ఆపరేషన్ అప్లై చేయొచ్చు. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇంకే టర్మ్ మల్టీప్లైయర్స్ యాడ్ చేసినా సరే ఈ టర్మ్ 0నే వస్తుంది. నెక్స్ట్ 3 into -2 -6 ప్లస్ 0 అంటే -6 ప్లస్ 0 -6 అవుతుంది. ఈ టర్మ్ 3 into 2 ప్లస్ -6 అంటే టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ -3 into -1 -3 ప్లస్ R3 1 అంటే ఈ టర్మ్ -2 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ ఇక్కడ దీనికి అప్లై చేద్దాం. 1 into 3 3 ప్లస్ -7 3 -7 -4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి సింప్లిఫికేషన్. 3 into 1 3 -11 3 -11 minus 3 -11 -7 అవుతుంది. నెక్స్ట్ 0 ప్లస్ 2 0 into 3 0 అవుతుంది ప్లస్ 2 ఈ టర్మ్ 2 అవుతుంది. నెక్స్ట్ 0 ఇక్కడ 0 అంటాం, ఇక్కడ 0. సో ఈ టర్మ్ మనకి ఏ టర్మ్స్ మల్టీప్లైయర్స్ యాడ్ చేసిన సరే ఆ టర్మ్ 0నే వస్తుంది. నెక్స్ట్ ఈ సార్ అలా నేర్చుకుని 0 0 -6 1 -7 -11 2 0. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేయాలి బై యూజింగ్ R4ని 6R4 ప్లస్ R3గా చేస్తే చూడండి ఈ టర్మ్ 0 అయిపోతుంది. 6 into R4 టర్మ్ 0 ప్లస్ R3 ఎంత -6 ప్లస్ 6 -6 టర్మ్ 0 అవుతుంది. సో ఈ రో ఆపరేషన్ మనం అప్లై చేయొచ్చు. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 టర్మ్ కి ఏ టర్మ్స్ మల్టీప్లైయర్స్ యాడ్ చేసినా సరే 0 అవుతుంది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0. సో ఏ టర్మ్ మల్టీప్లైయర్స్ యాడ్ చేసినా సరే 0 అవుతుంది. ఇక్కడ 1 ఉంది, 1 into 6 6 -6 0 అవుతుంది. 0 into 6 0 ప్లస్ 1 1 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా 1 into 6 6 -7 ఈ టర్మ్ -1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 into 6 12 -11 ఈ టర్మ్ 1 అవుతుంది. నెక్స్ట్ 0 into 6 0 ప్లస్ 2 ఈ టర్మ్ 0 అవుతుంది. ఇక్కడ ఈ టర్మ్ 1 into 2 1 into 6 6 అవుతుంది. 6 ప్లస్ R3 టర్మ్ 0 అంటే ఈ టర్మ్ 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ లో ఈ ఫోర్త్ కాలమ్ మొత్తాన్ని కూడా 0 చేయాలి. చూద్దాం ఎలా చేస్తాం అనేది. నెక్స్ట్ ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్. ఇక్కడ 8 ఇక్కడ మనం అప్లై చేసిన 3 into R2 3 into 1 3 ప్లస్ R3 ఎంత -11 3 -11 -8. ఓకే, చిన్న మిస్టేక్ ఇక్కడ -7 రాసుకున్నాం. ఓకే, ఈ టర్మ్స్ ని 0 చేద్దాం బై యూజింగ్ ఈ R4 రోని యూజ్ చేసి ఈ టర్మ్ 0 చేద్దాం. ఓకే,
ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. R1 మైనస్ R4 వేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది చూడండి. -2 మైనస్ 0 -2 0 మైనస్ 0 0 0 మైనస్ 0 0 1 మైనస్ 1 0 -1 ఇక్కడ చేద్దాం. ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. -1 ఆఫ్ -1 0 అవుతుంది. 3 మైనస్ 1 2 0 మైనస్ 2 0 మైనస్ 6 అవుతుంది. నెక్స్ట్ R2 ఇక -2 ఉంది, ఈ టర్మ్ 0 అవ్వాలి అంటే R2 ప్లస్ 2R1 R4 చేస్తే ఈ టర్మ్ 0 అవుతుంది. -2 ప్లస్ 2 ఇంటూ 1 2 -2 ప్లస్ 2 0 అవుతుంది. సో 0 ప్లస్ 2 ఇంటూ 0 0 -6 ప్లస్ 2 ఇంటూ 0 0 0 ప్లస్ 2 ఇంటూ 0 0 -2 ప్లస్ 2 ఇంటూ 1 2 minus 2 0 -4 ప్లస్ 2 ఇంటూ R4 -1 -4 -2 -6. నెక్స్ట్ -8 ప్లస్ 2 ఇంటూ 1 8 minus 2 6 2 plus 2 into 2 2 plus 2 into 2 2 into 2 plus 4 6. Next 0 plus 2 into 6 12. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ టర్మ్ ని 0 చేయాలి అంటే R3 మైనస్ R4 చేస్తే ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. సో 0 minus 0 0 0 minus 0 0 minus 6 minus 0 minus 6 1 minus 1 0 minus 7 minus of minus 1 అంటే -7 plus 1 అవుతుంది అంటే -6 11 minus 1 minus 12 2 minus 2 0 0 minus 6 minus 6. ఇక్కడ ఈ ఫోర్త్ రో అలానే ఉంచుకున్నాం 0 0 0 1 -1 1 2 6. మనకి ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -6 ఉంది, ఇక్కడ -6 ఉంది. వీటిని కూడా మనం 1 చేయాలి. ఈ రో ఫస్ట్ రోని -2 తో డివైడ్ చేద్దాం, మన సెకండ్ రోని థర్డ్ రోని -6 తోటి డివైడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇది కొంచెం ఎరేజ్ చేసి ఈ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి. R1 ని R1 బై -2 తో డివైడ్ చేద్దాం. అలానే R2 ని R2 బై -6 తో డివైడ్ చేద్దాం. అలానే R3 ని కూడా R3 బై -6 తోటి డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఫస్ట్ R1 ని -2 తో డివైడ్ చేస్తే -2 బై -2 1 అవుతుంది. 0 బై -2 0 0 బై -2 0 0 బై -2 0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 బై -2 0 2 by -2 -1 -2 by -2 1 -6 by -2 3. నెక్స్ట్ R2 ని -6 తో డివైడ్ చేస్తే 0 by -6 0 -6 by -6 1 0 by -6 0 0 by -6 0. నెక్స్ట్ -6 by -6 1 6 by ఇక్కడ మైనస్ వస్తుంది. -6 by -6 1 6 by -6 -1 12 by -6 -2. నెక్స్ట్ R3 రో 3 ని కూడా మనం -6 తో డివైడ్ చేస్తే 0 by -6 0 0 by -6 0 -6 by -6 1 0 by -6 0. ఈ టర్మ్ డివైడ్ చేస్తే -6 by -6 1 -12 by -6 2 0 by -6 0 -6 by -6 1. నెక్స్ట్ R4 అలానే ఉంచుకుందాం 0 0 0 1 -1 1 2 6. మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇక్కడ ఇంటూ ఏ ఉంటుంది, అన్నిటికీ కూడా ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఉంటుంది, అన్నిటికీ కూడా ఇంటూ ఏ దీనికి కూడా ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఓకే, ఇది ఈ మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా మార్చుకున్నాం. ఈ మనకి ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో బి మ్యాట్రిక్స్, ఇది ఏ మ్యాట్రిక్స్ వచ్చిందండి మనకి 0 -1 1 3 1 1 -2
-1 -2 1 2 0 1 -1 1 2 6 ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ అవుతుంది. ఏ ఇన్వర్స్ అవుతుంది. ఇలా మనం మీ ఇచ్చిన మ్యాట్రిక్స్ ని బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ యూజ్ చేసి ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. కొంచెం లెంతీ ప్రాసెస్ కాదు, కొంచెం జాగ్రత్తగా చేయాలి. సింప్లిఫికేషన్ అనేది ప్లస్ అండ్ మైనస్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేస్తే ఈజీగానే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.